రైట్. ఇంక చూడండి ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక నేను 3.3 వోల్ట్స్ 5 వోల్ట్స్ యొక్క స్టెప్ డౌన్ సెక్షన్ అనేది ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఇదేమో 3.3 వోల్ట్స్‌కు సంబంధించిన పార్టు. ఇదేమో 5 వోల్ట్స్‌కు సంబంధించిన పార్టు. ఇదైతే గనక స్టెప్ డౌన్ ఐసీ. దీనినే మీరు బోర్డ్‌లో గనక చూడాలి అనుకుంటే గనక మనం ఫస్ట్ చూడాల్సింది 2 కాయిల్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. 2 కాయిల్స్ యొక్క నెంబర్ సేమ్ ఉండాలి. ఆ తర్వాత కాయిల్స్ దగ్గర కెపాసిటర్లు ఉండాలి. ఆ తర్వాత వాటి దగ్గర యొక్క మొత్తం 4 మాస్ఫెట్లు ఉండాలి. దానికి సంబంధించిన ఐసీ. అంటే ఈ పార్ట్ మొత్తాన్ని మనము స్టెప్ డౌన్ సెక్షన్ అంటాము. దీన్ని ఇంకా క్లియర్‌గా నెంబర్లతో సహా చూడాలి అనుకుంటే గనక చూడండి ఇక్కడ నెంబర్లతో సహా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే గనక దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 3.3 వోల్ట్స్‌కు సంబంధించిన ఇదేమో మెయిన్ మాస్ఫెట్. ఈ మెయిన్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత? ఒకటండి, ఇక్కడ 2 రకాల నెంబర్స్ ఉంటాయి. ఒకటి కాంపోనెంట్ మీద ఉండే నెంబర్ వేరు, బోర్డు మీద ఉండే నెంబర్ వేరు. ఒకవేళ గనక ఈ కాంపోనెంట్ పాడైపోతే, వర్క్ అవ్వకపోతే మీరు రీప్లేస్ చేయాల్సిన నెంబరు ఇది TPC8061. అవునా? అదే బోర్డులో గనక ఐడెంటిఫై చేయాలి అనుకోండి, పైన ఉంది కదా నెంబరు PU4601 అని. ఆ నెంబర్‌తో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు బోర్డులో ఎక్కడున్నాయి. స్కీమాటిక్ డయాగ్రామ్ ప్రకారము బోర్డులో కాంపోనెంట్స్‌ని ఐడెంటిఫై చేయాలి అంటే పైన ఈ సిరీస్ ఉండే నెంబర్‌ని చూడాలి. ఏదైనా కాంపోనెంట్ పాడైపోతే ఇదిగోండి ఈ నెంబర్ రీప్లేస్ చేసుకోవాలి. అంటే షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఈ నెంబర్ అడిగితే మీకు మాస్ఫెట్ అనేది ఇస్తుంది. ఫస్ట్ మెయిన్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత? PU4601. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనకు PU4601 అనేది ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ PU4601. అంటే ఇది మెయిన్ మాస్ఫెట్. సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత? PU4604. ఇదిగోండి PU4604. ఇది మెయిన్ మాస్ఫెట్, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. అది 3.3 వోల్ట్స్ కు సంబంధించింది మాత్రమే. ఓకే. అయితే ఈ మెయిన్ మాస్ఫెట్ లో ఫస్ట్ పిన్ ఇక్కడ ఒక వైట్ లైన్ ఉంది కదా, వైట్ లైన్ ఇచ్చాడు అంటే కనుక ఇది ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను, థర్డ్ పిన్ను, ఫోర్త్ పిన్ను. ఇదైతే 5th 6th 7th 8th. ఇక్కడ మెయిన్ మాస్ఫెట్కి ఏమో ఇన్పుట్ డ్రైన్ పిన్స్ కి వస్తుంది. ఈ డ్రైన్ పిన్స్ దగ్గర రావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 19 వోల్ట్స్ రావాలి. ఈ మెయిన్ మాస్ఫెట్ యొక్క డ్రైన్ పిన్స్ దగ్గర వోల్టేజ్ ఎంత రావాలి మనకి? 19 వోల్ట్స్ రావాలి. ఈ 19 వోల్ట్స్ లోపలికి ఎంటర్ అయ్యి స్విచ్చింగ్ అనేది జరగాలి అంటే ఈ గేట్ పిన్నుకు ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఆ గేట్ పిన్నుకు ఎనేబుల్ సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఐసీ నుంచి వస్తుంది, స్టెప్ డౌన్ ఐసీ. అంటే ఈ స్టెప్ డౌన్ ఐసీ యొక్క నెంబర్ ఎంత ఇక్కడ? PU4603. PU4603. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే గనక ఇక్కడ ఒక ఐసీ ఉంది. ఇదిగోండి ఇక్కడ PU4603. అంటే ఈ ఐసీని మనం స్టెప్ డౌన్ ఐసీ అంటాం. ఈ స్టెప్ డౌన్ ఐసీ అనేది ఏం చేస్తుంది అంటే ఈ మెయిన్ మాస్ఫెట్కు ఈ గేట్ పిన్నుకు, ఇదే కదా గేట్ పిన్ను, ఈ గేట్ పిన్నుకు ఒక ఎనేబుల్ సిగ్నల్ పంపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఈ గేట్ పిన్ను దగ్గర రావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 3.3 వోల్టేజ్ రావాలి. ఎందుకని? ఎంత వోల్టేజ్ డివైడ్ చేయాలనో సిగ్నల్ రూపంలో పంపిస్తుంది. అంటే 3.3 వోల్టేజ్ మాత్రమే డివైడ్ చేయండి అని. ఎప్పుడైతే ఇన్పుట్ వచ్చి సిగ్నల్ వచ్చిందో ఈ మెయిన్ మాస్ఫెట్ నుంచి అవుట్పుట్ అంటే సోర్స్ నుంచి, ఇదే కదా సోర్స్ పిన్స్, ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ను, థర్డ్ పిన్ను సోర్స్ పిన్ను. ఈ సోర్స్ పిన్ను నుంచి మనకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఈ సోర్స్ పిన్ దగ్గర రావాల్సిన వోల్టేజ్ ఎంత మనకి? 3.3 వోల్టేజ్ రావాలి. అంటే దాని మీనింగ్ మెయిన్ మాస్ఫెట్ ఇన్పుట్ ఏమో 19 వోల్ట్స్ రావాలి, గేట్ పిన్ దగ్గర 3.3 రావాలి, అవుట్పుట్ సోర్స్ పిన్ దగ్గర కూడా 3.3 రావాలి. వచ్చిన ఈ 3.3 వోల్టేజ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే సపోర్టింగ్ మాస్ఫెట్ కు ఇన్పుట్ గా వెళ్తుంది. సపోర్టింగ్ మాస్ఫెట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది. అంటే ఈ సపోర్టింగ్ మాస్ఫెట్ లో ఇన్పుట్ డ్రైన్ పిన్స్ కి వెళ్తుంది. డ్రైన్ పిన్స్ అంటే ఇదే కదా సపోర్టింగ్ మాస్ఫెట్. దీంట్లో మళ్ళీ ఇదిగోండి ఇక్కడ వైట్ లైన్ ఇచ్చాడు. ఇక్కడ వైట్ లైన్ ఇచ్చాడంటే ఇది ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ సోర్స్ పిన్, ఫోర్త్ పిన్ గేట్ పిన్, 5 6 7 8 పిన్ అనేది డ్రైన్ పిన్. అంటే దీని యొక్క అవుట్పుట్ మళ్ళీ సపోర్టింగ్ కు ఇన్పుట్ అవుతుంది.
మళ్ళీ ఇది రెగ్యులేటింగ్ జరగాలి లేదా స్విచ్చింగ్ అనే ప్రాసెస్ జరగాలంటే గేట్ పిన్కు ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ స్విచ్చింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ గేట్ పిన్ దగ్గర మనకు 0 వోల్టేజ్ వస్తుంది. అంటే ఎటువంటి వోల్టేజ్ డివైడ్ చెయ్యొద్దని చెప్తుంది. ఎటువంటి వోల్టేజ్ డివైడ్ చేయొద్దంటే దాని మీనింగ్ ఈ గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0. అందుకనే ఈ సోర్స్ పిన్స్ ఏం చేస్తాడంటే గ్రౌండ్కి ఇచ్చేస్తాడు. రెగ్యులేటింగ్ లేదా స్విచ్చింగ్ అనేది జరగట్లేదు కాబట్టి ఇక్కడ మనకి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 పిన్స్ అనేది గ్రౌండ్కి వెళ్తుంది. అంటే దాని మీనింగ్ సపోర్టింగ్ మాస్ఫెట్ లో డ్రైన్ పిన్కి వచ్చే వోల్టేజ్ ఏమో 3.3 వోల్టేజ్, గేట్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0 వోల్టేజ్, సోర్స్ దగ్గర కూడా వచ్చే వోల్టేజ్ 0 వోల్టేజ్. నెక్స్ట్ ఈ మెయిన్ మాస్ఫెట్ సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క కామన్ పాయింట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కాయిల్ దగ్గరికి వెళ్తుంది. ఈ కాయిల్ దగ్గర ఉండే నెంబర్ ఎంత? PL4601. కొంచెం కిందికి వస్తే కనుక ఇదిగోండి PL4601 కాయిల్, అవుట్పుట్ కాయిల్ అంటాం. అంటే 3.3 volts కు సంబంధించిన అవుట్పుట్ కాయిల్. ఈ అవుట్పుట్ కాయిల్లో ఈ పిన్ దగ్గర 3.3 వోల్టేజ్ రావాలి, అలాగే ఈ పిన్ దగ్గర కూడా 3.3 రావాలి. నెక్స్ట్ ఈ 3.3 ఎక్కడికి వెళ్తుంది? కెపాసిటర్కి వెళ్తుంది. దానిని కూడా మనం అవుట్పుట్ కెపాసిటర్ అంటాము. ఈ అవుట్పుట్ కెపాసిటర్ యొక్క నెంబర్ ఎంత? PT4601. ఇదిగోండి ఇక్కడ PT4601. ఇదే కదా కెపాసిటర్. ఈ కెపాసిటర్ లో ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 3.3 వోల్టేజ్, మైనస్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0. అంటే ఇదంతా కూడా 3.3కి సంబంధించింది. అలాగే 5 volts చూద్దాం. ఇప్పుడు 5 volts దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చూడండి, నేను రైట్. సో ఇక్కడ 5 volts దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి 5 volts. ఇది మెయిన్ మాస్ఫెట్, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. ఆ తర్వాత మెయిన్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత? PU4602. ఇదిగోండి PU4602. అంటే ఇది మెయిన్ మాస్ఫెట్. సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత? సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత ఇక్కడ? PU4605. ఇదిగోండి PU4605. అంటే ఇది మెయిన్ మాస్ఫెట్, ఇది సపోర్టింగ్ మాస్ఫెట్. ఈ మెయిన్ మాస్ఫెట్ లో మళ్ళీ మనకు ఫస్ట్ పిన్ క్లియర్ గా తెలియాలంటే ఇదిగోండి ఇక్కడ లైన్ ఇచ్చాడు. ఇది కౌంట్ చేసుకోవచ్చు. కౌంటింగ్ ఇలా ఉండదు కదా, ఇలా ఉంటుంది కౌంటింగ్. అంటే ఇక్కడ ఉంటే ఈ వైట్ లైన్ కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్, ఫోర్త్ పిన్. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ ఏమో సోర్స్ పిన్ అవుతుంది, ఫోర్త్ పిన్ ఏమో గేట్ పిన్ అవుతుంది, 5, 6, 7, 8 అయితే డ్రైన్ పిన్స్ అవుతుంది. అంటే ఈ డ్రైన్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత? 19 volts. ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అది 19 volts సెక్షన్ యొక్క కామన్ పాయింట్ దాని దగ్గర నుంచి వస్తుంది. అక్కడ ఉండే ఫ్యూజబుల్ రెసిస్టర్ దగ్గర నుంచి వస్తుంది. అంటే ఈ డ్రైన్ పిన్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఏమో, ఈ డ్రైన్ పిన్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ 19 volts. అలాగే గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 5 volts. అలాగే సోర్స్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ కూడా 5 volts. అంటే మెయిన్ మాస్ఫెట్ లో ఇదేమే డ్రైన్ అనేది ఇన్పుట్ అవుతుంది, సోర్స్ అనేది అవుట్పుట్ అవుతుంది, గేట్ అనేది ఎనేబుల్ సిగ్నల్ అవుతుంది. ఎనేబుల్ సిగ్నల్ దగ్గర వచ్చే వోల్టేజ్ 5 volts అవుతుంది. ఈ మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ సపోర్టింగ్ మాస్ఫెట్కి వెళ్ళాలి. ఇదే కదా సపోర్టింగ్ మాస్ఫెట్. ఇదిగోండి PU4605. PU4605 సపోర్టింగ్ మాస్ఫెట్. ఇక్కడ మళ్ళీ ఈ లైన్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6, 7, 8. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ అనేది సోర్స్ అవుతుంది. ఫోర్త్ పిన్ అయితే గనక మనకు గేట్ అవుతుంది. 5th, 6th, 7th, 8th పిన్స్ అయితే డ్రైన్. అంటే మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్ అనేది సపోర్టింగ్ మాస్ఫెట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది. ఈ సపోర్టింగ్ మాస్ఫెట్ లో ఇన్పుట్ అనేది 5 volts వస్తుంది. ఎందుకంటే ఇది 5 volts సంబంధించింది కాబట్టి. ఈ 5 volts మళ్ళీ ఇక్కడ స్విచ్చింగ్ జరగాలి. అయితే ఆల్రెడీ ఇక్కడ స్విచ్చింగ్ జరిగింది కాబట్టి గేట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ అనేది 0 వోల్టేజ్. అందుకనే సోర్స్ పిన్ అనేది గ్రౌండ్కి వెళ్తుంది. సో సోర్స్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0. అంటే మెయిన్ మాస్ఫెట్ యొక్క అవుట్పుట్, సపోర్టింగ్ మాస్ఫెట్ యొక్క ఇన్పుట్ రెండింటి యొక్క కామన్ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది? కాయిల్కి వెళ్తుంది. ఇదిగోండి ఇదే కదా కాయిల్.
కాయిల్ యొక్క నెంబర్ ఎంత? PL4602. ఇదిగోండి PL4602. ఇది అవుట్పుట్ కాయిల్. ఈ కాయిల్ దగ్గర వచ్చే వోల్టేజ్ 5 వోల్ట్స్. కాయిల్ యొక్క అవుట్పుట్ కూడా 5 వోల్ట్స్. కాయిల్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది. ఈ కెపాసిటర్ యొక్క నెంబర్ ఎంత? PT4604. ఇదిగోండి PT4604. ఇది ప్లస్, ఇది మైనస్. మైనస్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0, ప్లస్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 5 వోల్ట్స్. సో ఇది కంప్లీట్ గా స్టెప్ డౌన్ సెక్షన్. ఇప్పుడు చిన్నది చేస్తున్నాను. ఇదిగోండి దాని యొక్క ఐసి. అంటే ఈ రెండేమో 3.3 సంబంధించిన మెయిన్ సపోర్టింగ్, ఇదేమో 3.3 సంబంధించిన అవుట్పుట్ కాయిల్, ఇదేమో 3.3 సంబంధించిన అవుట్పుట్ కెపాసిటర్. ఇవి వచ్చేసరికి 5 వోల్ట్స్ సంబంధించిన మెయిన్ మాస్ఫెట్, సపోర్టింగ్ మాస్ఫెట్, ఇదేమో 5 వోల్ట్స్ యొక్క అవుట్పుట్ కాయిల్, ఇదేమో 5 వోల్ట్స్ యొక్క కెపాసిటర్. ఇది స్టెప్ డౌన్ ఐసి. సో ఇది కంప్లీట్ గా స్టెప్ డౌన్ సెక్షన్. ఇప్పుడు ఇంకా మీకు ఏదైనా డౌట్స్